కడప జిల్లా ప్రొద్దుటూరు జమ్మలమడుగుల్లో మెడికల్ మాఫియా రెచ్చిపోతోందని దాన్ని కట్టడి చేయడంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మాఫియాను ప్రోత్సహిస్తున్నారని వారిపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రామోజీ ఇమాన్యుయల్ రాష్ట్ర అధ్యక్షులు వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొద్దుటూరు జమ్మలమడుగులో ఇష్టారాజ్యంగా మెడికల్ షాపులు నడుపుతూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని వారిని కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. ఈనాడు కడప కలెక్టరేట్ ఆఫీస్కు స్పందన కార్యక్రమానికి విచ్చేశాము. విషయం ఏమిటంటే జమ్మలమడుగు పట్టణంలో ప్రొద్దుటూరు పట్టణంలో మెడికల్ షాపులు యథేచ్ఛగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అధిక డోసులు అధిక రాబడికి ఆధారపడి ఆశపడి వారికి ఇష్టం వచ్చినట్టు అధిక డోసులు ఇచ్చి ప్రొద్దుటూరులో మేము గమనించాము. ఒక షాపునైతే 15 రోజులు లాక్ చేసి తర్వాత కీస్ ఇచ్చింది. మేడం గారికి ఎందుకు ఇంత కుల వివక్ష చూపుతున్నారో మాకు అర్థం కావట్లేదు. దయచేసి ప్రజలు కూడా గమనించండి. ఈ విషయాన్ని మేము ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోతాము. జమ్మలమడుగు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారిపై దళితుల ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి జమ్మలమడుగు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారిపై సెక్షన్ 4 ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలని కలెక్టర్ గారిని మరియు ఎస్పీ గారిని కోరుకుంటూ దీనిపై రాబోయే రోజులలో నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున రామాజీ వర్గం తరఫున చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాము. జై భీమ్.